మనిషి కంటే కూడా వైరస్లు సీనియర్ కదా ఈ భూమికి. ఆబ్వియస్లీ కరెక్ట్ గా చెప్పారు మీరు. అవి మనము ఈ భూమి మీద రావటానికి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి. అండ్ మనం ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల దాకా వైరస్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ భూమి గురించి, వాతావరణం గురించి, ఎలా బతకాలన్న దాని గురించి మనకన్నా వైరస్లకు చాలా బాగా తెలుసు. మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జబుల్. వెరీ మచ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్ అవి. అండ్ రోజుకు ఒక్క రకంగా మారుతున్నా, ఎంత ఫాస్ట్ గా మారుతున్నా అంటే మీరు ఊహించచ్చు అవి ఎంత ఇంటెలిజెంట్. బై ఎక్స్పీరియన్స్, బై సీనియారిటీ వాటికి వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. గేమ్ లో బాగా ఆరితేరుతుంటాయి ఖచ్చితంగా. మరి అంత ఫాస్ట్ గా అవి మారుతున్నాయి, ఎప్పటికప్పుడు వాటి నాలెడ్జ్ అవి అప్డేట్ చేసుకుంటున్నాయి. వాటికి తెలుసు ఇప్పుడు వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు, వ్యాక్సిన్ తో యాంటీబాడీస్ వస్తాయి, ఇప్పుడు మనం ఈ యాంటీబాడీస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఈ యాంటీబాడీస్ మనల్ని చంపేస్తాయి అంటే మనం మారాలి అంటే చూడండి వాటిలో ఎంత వరకు వాటికి థింకింగ్ ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. తను తాను రక్షించుకోవడం కోసం, తన ఉనికిని తాను కాపాడుకోవడం కోసం ఎన్ని స్టెప్పులు వేయాలి అన్ని స్టెప్పులు వేస్తుంది. సో మనల్ని మనం కాపాడుకోవటం కోసం, అలాగే దాన్ని ఎలిమినేట్ చేయటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇలా స్ప్రెడ్ కాకుండా దానికి ఎక్కువ అవకాశాలు మనం ఇవ్వకూడదు. దానికి ఎంత ఎక్కువ అవకాశాలు ఇస్తే అది అంత బలంగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.